పేలుళ్ల కుట్ర కేసు నిందితులు A1 సిరాజ్ A2 సమీర్ల నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని టూ టౌన్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. 2 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత సిరాజ్ సమీర్లను 7 రోజుల కస్టడీకిచ్చింది కోర్టు. దీంతో ఇవాళ నిందితులను విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తీసుకురానున్నారు. సిరాజ్ సమీర్ల పోలీస్ కస్టడీతో మరిన్ని కీలక ఆధారాలు బయటపడే అవకాశం ఉంది. వారితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని కూడా సమాచారం. విజయనగరం వాసి సిరాజ్ కదలికలపై ఆంధ్ర, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గత 6 నెలలుగా ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే NIA సమాచారంతో 3 నెలలుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు జిల్లా కేంద్రంలోనే ఉంటూ సిరాజ్ పై డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఈ నెల 16న సిరాజ్ ను వలవేసి పట్టుకున్నారు. స్టేషన్ కు తరలించి విచారించడంతో పోలీసు అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆ వెంటనే అప్రమత్తమైన అధికారులు సిరాజ్ వద్ద ఉన్న పేలుళ్ల సామాగ్రిని స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.